యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం అదేంటి పెరుగు తినకుండానే
ఏంటండి మీరింత కోపంగా ఉంటే నేను ఎలా బతికేది? అసలు అసలు ఏం జరిగిందంటే వద్దు, నువ్వు నాకేం చెప్పద్దు. చెప్పినా ప్రయోజనం ఉండదు. అయినా నువ్వు చెప్పాల్సింది, సంజయ్ చేయించుకోవాల్సింది నాకు కాదు, మీ అన్నయ్యకి. పిలిచారా అయ్యా? అవును, ఈ సామానంతా కారులో సర్ది ఫ్లైట్ వెళ్ళేంత వరకు ఎయిర్పోర్ట్లోనే ఉండు. అలాగేనయ్యా. వేణు నీ స్కూల్లో డ్రాప్ చేసావు కదా? చేసే ఇక్కడికి వచ్చానయ్యా. సరే. ఆయమ్మా, ఆయమ్మా, అయ్యగారు త్వరగా టిఫిన్ పెట్టు, టైం లేదు. అలాగనయ్యా. కాఫీ తెమ్మంటారా అయ్యా? అక్కర్లేదు, నేను ఎయిర్పోర్ట్లో తాగేస్తాను. సరేనయ్యా. ఏమండి, వెళ్ళగానే ఫోన్ చేస్తారు కదూ? అమ్మా, అమ్మా, ఏంటి? నేను మీకు మొన్నే చెప్పాను కదమ్మా, పండగ వస్తోంది, మా ఊరు వెళ్ళాలని. ఈసారి ఓ 4 రోజులైనా ఉండాల్సి రావచ్చు. 4 రోజులంటే కష్టమే, కానీ ఏం చేస్తాను? ఈ 4 రోజులు ఇంట్లో పనిచేయడానికి నీకు తెలిసిన కుర్రాడిని ఎవరినో తీసుకొస్తానన్నావుగా, ఏమైంది? అవునమ్మా, ఆ కుర్రాడు మా ఇంటి పక్కనే ఉంటాడు. వాళ్ళతో మాట్లాడాను. రేపటి నుంచే పనిచేయడానికి ఇక్కడికి వస్తాడు. మాట్లాడంగానే సరిపోయిందా? ఆ కుర్రాడికి ఇంటి పనులన్నీ చేతనవునో లేదో? లేదమ్మా, చిన్న కుర్రాడే గాని అన్ని పనులు చేతనవును. వంట కూడా బాగా చేస్తాడు. అవునా? అవునమ్మా, అందుకే ఆ కుర్రాడిని ఇక్కడ పనికి కుదిర్చాను. రేపు వస్తాడు కదా, అతని పనితీరు మీకే అర్థమవుతుంది. సరే, ఇక చేసేదేముంది, నువ్వు చెప్పినట్లే చేద్దాం. కుర్రాడు వచ్చాడు కదా అని నువ్వు రేపే ఊరెళ్తానంటే కుదరదు. ఒక 2-3 రోజులుండి ఆ కుర్రాడికి ఈ ఇంట్లో ఎప్పుడెలా ఏ పనులు చేయాలో అన్నీ బాగా నేర్పించి అప్పుడు వెళ్దూగాని. సరేనమ్మా. నాకు బాగా తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ పట్టుకురా. అలాగేనమ్మా. నాకు బాగా తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ పట్టుకురా.
అలాగేనమ్మా. అదయ్యా రాము సంగతి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మా ఊరు వెళ్ళిపోవాలి. మా అమ్మాయి దగ్గరే ఉండిపోతాను. ఇంకిటువైపు రాను. 2-3 రోజుల్లో ప్రయాణమై వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అట్టాగా? అవును. ఈ విషయం నీకెలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. వారం రోజుల నుంచి నేను దీని గురించే ఆలోచిస్తున్నాను. నేను వెళ్ళిపోయాక నువ్వు ఒక్కడివే ఇక్కడ ఎలా ఉంటావు? అసలు అసలు మీరేటి బాధపడకండి. నాకేటి కాదు. ఏడైనా పని దొరుకుద్దేమో ఎత్తుక్కుంటాను. నా గురించి మీరు దిగులు పడకండి. హాయిగా ఊరెళ్ళండి. అది కాదు రాము. మరి మీరు ఇంకేటి ఆలోచించకండి. ఈడకి రాకముందు మాత్రం నాకెవరున్నారు? మీరే చెప్పారు కదా, దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కని. ఆ దేవుడే అంతా చూసుకుంటాడు. మీరు నా గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. అంతేనంటావా? అంతే. పూజారి గారు, ఏంటి? ప్రయాణం కదా, ఇంటికాడ చాలా పనులుంటాయి. మొహమాట పడకుండా చెప్పండి. ఏ అవసరం ఉన్నా మీ ఇంటికాడికి వస్తాను. ఈ 2-3 రోజులు అన్నీ సర్ది పెడతాను. ఎందుకు రాము? అంత అవసరం ఏవీ లేదు. కాదనకండి. ఏదో నా తృప్తి కోసం. మీరు నా కోసం ఎంత చేశారు. నేను ఈ మాత్రం కూడా చేయకూడదా? నా మాటేనండి. సరే, నీ ఇష్టం. ఈ కుర్రాడేనమ్మా. నమస్తే అమ్మగారు. నమస్తే నమస్తే. నీ పేరేంటి? శివయ్య అమ్మగారు. అంతా శివ అని పిలుస్తారు. ఊహు. సరే, నీకు ఇంటి పనులన్నీ బాగా వచ్చని ఆయమ్మ చెప్పింది, నిజమేనా? వచ్చమ్మగారు. వంట కూడా బాగా వచ్చు. కావాలంటే చూడండి, ఇప్పుడే అన్నం ఓ కూర వండి చూపిస్తాను. చాలు చాలులే, ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. అలాగే అమ్మగారు. ఆయమ్మ వచ్చేదాకా అన్ని పనులు నువ్వే చేయాలి. అది చేయలేను, ఇది చేయలేను, కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు అంటే కుదరదు. అర్థమైందా? అర్థమైంది అమ్మగారు. ఇంటి పనులతో పాటు సాయంకాలం మొక్కలకి నీళ్లు కూడా పోయాలి. అలాగేనమ్మగారు. పెట్టింది తినాలి, ఇచ్చింది తీసుకోవాలి. అవన్నీ నేను మాట్లాడేశాను అమ్మగారు. ఇదిగో, నాకు బద్ధకస్తులంటే పరమ అసహ్యం. చెప్పిన పని చకచకా చేయాలి. సరేనమ్మగారు. నాకు దొంగలంటే కంపరం. ఏది కావాలన్నా అడిగి తీసుకోవాలి. తినే వస్తువు అయినా ఎవరికీ తెలియకుండా చాటుగా తీసుకొని తిన్నా నాకిష్టం ఉండదు. అది దొంగతనం కిందకే వస్తుంది. అర్థమైందా? అబ్బే, నేను అసలు అలాంటి వాడిని కాదమ్మగారు. చెప్పావులే, అందరూ నీలాగే చెప్తారు. ఆ తర్వాత బయటపడతాయి వాళ్ళ నైజాలు. అయినా మీరందరూ అంతే, లేకి మనుషులు, లేకి బుద్ధులు. ఈ కుర్రాడి అమ్మా నాన్న నాకు బాగా తెలుసు అమ్మగారు. చాలా పద్ధతి గలవాళ్ళు. తినడానికి లేకపోతే పస్తులుంటారు గాని పరుల సొమ్ముకి ఆశపడరు. అవన్నీ తెలుసు కాబట్టే ఈ కుర్రాడిని ఇక్కడికి తీసుకొచ్చాను. అంతేనంటావా? అవునమ్మా, ఈ కుర్రాడు అలాంటివాడు కాదు. ఆ భరోసా నేనిస్తున్నాను. సరే, నేనింతకు ముందు చెప్పాను కదా, ఓ 2-3 రోజులు నువ్విక్కడే ఉండి ఇతనికి అన్ని పనులు నేర్పించు. ఆ తర్వాతే ఊరెళదు గాని. సరేనమ్మా. బుద్ధిగా పనిచేసుకో, పైకొస్తావు. అలాగేనమ్మగారు. ఆయమ్మతో వెళ్ళు, పనులు నేర్పిస్తుంది. రా. బుద్ధిగా పనిచేసుకో, పైకొస్తావు. అలాగేనమ్మగారు.
ఆయమ్మతో వెళ్ళు, పనులు నేర్పిస్తుంది. రా. మీ అన్నయ్య నీ పెళ్లి చేయడం కోసం ఆస్తులన్నీ అమ్ముకున్నాడని అందరికీ తెలుసు. జబ్బుపడి ప్రాణాలు గొంతులో నిలుపుకొని నీకోసం వెతుక్కుంటూ వస్తే నువ్వు చేయాల్సిన మర్యాదేనాది? నువ్వు డబ్బు మనిషివని నిన్ను పెళ్లి చేసుకున్న కొత్తలోనే నాకు అర్థమైంది. కానీ మరీ ఇంతగా దిగజారిపోతావు అనుకోలేదు. పైగా నువ్వు చేసే పాడు పనికి నన్ను పావలా వాడుకుంటావా? నా మీద లేనిపోనివని చెప్పి మీ అన్నయ్య దృష్టిలో నన్ను విలని చేస్తావా? చిచి, ఈ మొహం చూడాలంటేనే ఆశయం వేస్తోంది. ఇదిగో, నువ్వేదో కళ్ళెర్ర చేసి కసుబుసులాడితే నేను భయపడతాననుకుంటున్నావేమో. అలాంటిదేమీ జరగదు. మాకు ఉన్న ఈ రోషాలు ఏదో తమ్ముడు భార్యవని ఊరుకుంటున్నాను. తప్పని చెప్పడానికి ధైర్యం కావాలా? నీ బెదిరింపులాపి వచ్చిన తర్రే వెళ్ళు. ఇప్పుడు మీ అన్నయ్య నీకు ఏ రకంగా పనికిరాడు కాబట్టి అలా బిహేవ్ చేశావు. రేపు నేను సంపాదించడం మానేస్తే నన్ను ఇలాగే వదిలేస్తావా? ఏం మాట్లాడవే? నువ్వు వదిలేసినా వదిలేస్తావు. అంత సమర్థురాలివే. ఇన్ని చేసేదానివి అది మాత్రం చేయవని గ్యారెంటీ ఏంటి? చిచి. ఎవరన్నా వింటారు. ఇదిగో తీసుకో. వాచ్మ్యాన్ అన్నం తింటున్నాడు, అందుకే ఇప్పుడు రమ్మన్నాను. కూరలు చాలా బాగుంటాయి, ఇంటికి తీసుకెళ్ళి తిను. ఇవి నువ్వు తినడానికి ఇచ్చినావు కదా. ఏం పర్వాలేదు, నేను మజ్జిగ తాగేస్తానులే. నువ్వు తీసుకెళ్ళి తిను. ఇదిగో. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, మళ్ళీ ఎవరన్నా చూస్తారు. భలే ఆకలిగా ఉందన్నయ్య, తొందరగా అన్నం పెట్టు. చదువుకుంటుంటే అంతే, ఆకలి బాగా వేస్తుంది. ఇది దిష్టి ముద్ద.
ఆ